ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇండియన్ నేవీ అనమాట. ఇండియన్ నేవీకి సంబంధించి మనకి సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ 01/2025 ఏదైతే ఉందో ఇన్సెట్ అనమాట. 01/2025 దాదాపుగా మనకి 1100 చార్జ్మెన్ అండ్ అదర్ సివిలియన్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 5th July 2025. ఫ్రెండ్స్ ఇంకా మనకి 18th July 2025 అయితే లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసరికి మనకి స్టాఫ్ నర్స్ అనమాట ఒక వేకెన్సీ ఉంది. అలాగే చార్జ్మెన్లో మనకి వేరియస్ బ్రాంచెస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నేవల్ ఏవియేషన్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంకా మన అమ్యునేషన్ వర్క్షాప్లో ఒక 8 ఉన్నాయి. చార్జ్మెన్ మెకానిక్లో ఒక 49, ఇంకా అమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్లో ఒక 53 దాకా ఉన్నాయి. చార్జ్మెన్ ఎలక్ట్రికల్లో 38, అలాగే చార్జ్మెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ గైరో ఒక 5 ఉన్నాయి. ఇంకా వెపన్ ఎలక్ట్రానిక్స్ 5 ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ 2 ఉన్నాయి. మెకానికల్ 11 ఉన్నాయి. ఇంకా హీట్ ఇంజన్ 7 ఉన్నాయి. ఇంకా కూడా మెకానికల్ సిస్టమ్ అనమాట 4 వేకెన్సీస్. అలాగే మెటల్ 21, షిప్ బిల్డింగ్ 11, అలాగే మిల్ రైట్ ఒక 5, యాక్సిలరీ 3, ఇంకా కూడా రిఫ్రిజరేషన్ అండ్ ఏసీకి 4 ఉన్నాయి. ఇంకా మెకాట్రానిక్స్లో ఒక పోస్ట్ అయితే, సివిల్ వర్క్స్లో ఒక 3 ఉన్నాయి. మెషిన్లో 2 ఉన్నాయి. ఇంకా ప్లానింగ్ ప్రొడక్షన్ అండ్ కంట్రోల్లో ఒక 13 దాకా ఉన్నాయి. ఇవి కాకుండా మన సివిలియన్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటచర్ 2 వేకెన్సీస్, ఫార్మసిస్ట్ 6 ఉన్నాయి. కెమెరామన్ 1 ఉంది. స్టోర్ సూపరింటెండెంట్ ఒక 8 ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఒక 14 దాకా ఉన్నాయి. అలాగే ఫైర్ మ్యాన్ ఒక 30 ఉన్నాయి. స్టోర్ కీపర్ అనమాట ఒక 178 దాకా ఉన్నాయి. ఇంకా సివిలియన్ మోటార్ డ్రైవర్ అనమాట ఆర్డినరీ గ్రేడ్ ఓజీ గ్రేడ్ ఒక 117 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఒక 207 దాకా ఉన్నాయి. ఇంకా కూడాను ఈ యొక్క ట్రేడ్స్ మ్యాన్ మేట్కి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్లో ట్రేడ్స్ ఉన్నాయి అనమాట, వేరియస్ ట్రేడ్స్. అలాగే పెస్ట్ కంట్రోల్ వర్కర్లు ఒక 53 ఉన్నాయి. ఇంకా బండారి 1 ఉంది. లేడీ హెల్త్ విజిటర్ 1 ఉంది. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట వేరియస్ బ్రాంచెస్లో ఉన్నాయి. మినిస్టీరియల్, అలాగే నాన్ ఇండస్ట్రియల్లో కూడా డ్రెస్సర్, ధోబీ, మాలి, బార్బర్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా డ్రోర్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్ 2 ఉన్నాయి. ప్లస్ దీనికి సంబంధించినటువంటి ఏజీ, అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట పోస్ట్ వైజ్, అలాగే ఫీజుకి సంబంధించి, అలాగే లింక్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా చాలా పెద్దదిగా ఉంది లిస్ట్ ఇది. సో మీరు ఒకసారి కనుక అప్లై చేసే ముందు ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ప్లస్ మీరు కనుక గతంలో రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, అది తీసుకోవచ్చు. లేదు మీరు కనుక ఫ్రెషర్గా అప్లై చేస్తాం రిజిస్టర్ అనే బటన్ ఉంది అనమాట, మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అయితే మీరు అప్లై చేసే ముందు ఒకసారి కనుక ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి రెడ్ బ్యాక్గ్రౌండ్తో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని ఫామ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. SC/ST వాళ్ళకి సంబంధించి, PWD క్యాండిడేట్స్కి సంబంధించి, EWS అన్నీ ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఫార్మాట్స్లో మీ దగ్గర యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్, ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని ఫార్మాట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా కూడా IT ట్రేడ్స్ ఇందాక చెప్పినట్టుగా ట్రేడ్స్ మ్యాన్ మేట్లో 200+ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ట్రేడ్ లిస్ట్ ఇచ్చారనమాట. ఈ ట్రేడ్స్లో కనుక మీరు ITI చేస్తుంటే దాదాపు మనకి 64 ఇచ్చారనమాట అలాగా లిస్ట్. వీటిలో దాంట్లో మీరు ITI కనుక చేస్తుంటే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్ మీరు కనుక ఫ్రెష్గా కనుక రిజిస్టర్ అవుతూ ఉంటే రిజిస్టర్ తీసుకోవాలి. లేదంటే ఇక్కడ మనకి క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, ఏదైనా ఒకటే అనమాట. ఇక్కడ మనకి 6 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం రిజిస్టర్ అవ్వాలి, తర్వాత వెరిఫై చేసుకోవాలి, లింక్ అయితే వస్తుంది ఈమెయిల్కి. అలా దాని మీద క్లిక్ చేసి OTP వెరిఫై చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ఇంకా డేటా సబ్మిషన్ అప్లికేషన్ ఫిల్ అవుట్ చేయాలి, ఫీజు పే చేసుకోవాలి. లాస్ట్కి మనం ప్రింట్ అప్లికేషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అయితే ఇక్కడ ఈమెయిల్ ID ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి. అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ ఉందన్నమాట, రెడ్ మార్క్ ఉన్నవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. సాలిటేషన్ అంటే శ్రీయ, శ్రీమతి, కుమారి ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, అలాగే ఇక మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్ టైం కన్ఫర్మేషన్. ఇలాగా మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు చిన్నగా ఉంటే కనుక విత్ సర్నేమ్తో సహా. ఎందుకంటే వీటి
స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉంటే మాత్రం ఇలాగ ఉపయోగించుకోవచ్చు. ఇంకా కూడాను ఇదైతే మనకి మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. జెండర్ మేల్ ఫీమేల్ ఎంటర్ చేయాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి ఇయర్ మంత్ డే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాలెండర్ ఉందన్నమాట దీని నుంచి. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. రిసిప్ట్ అంటే ఇవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట ఈ బాక్సెస్ అన్ని. మళ్ళీ రీఎంటర్ చేసుకోవడానికి మనకి అవకాశం అయితే వస్తుంది. ప్లస్ నెక్స్ట్ ఇలా ఒక బాక్స్ వచ్చింది అనమాట, ఒక మెసేజ్, ప్లీజ్ వెరిఫై ద ఫాలోయింగ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. వన్స్ ద డీటెయిల్స్ సబ్మిటెడ్ కెనాట్ బి చేంజ్డ్ అంటే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట తర్వాత చేంజ్ చేసుకునే దానికి. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఓకే చేసుకోవాలి, లేదంటే క్యాన్సిల్ మీరు చెక్ చేసుకొని తర్వాత అయితే ఓకే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట మీకు, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్, వీ హ్యావ్ సెంట్ ఏ కన్ఫర్మేషన్ లింక్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్, ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. మన ఈమెయిల్ ఐడిని వెరిఫై చేయడం కోసం మన ఈమెయిల్ ఐడికి మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి మనం దానిని యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలాగైతే వస్తుంది అనమాట. క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్, ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి మనం దాన్ని యాక్టివేట్ చేసుకో. ఇది మనకి 30 minutes అంటే 30 నిమిషాలు అయితే ఉంటుంది అనమాట యాక్టివ్గా. తర్వాత అయితే ఒకవేళ రాకపోతే లేదంటే మీరు చేయలేకపోతే కనుక ఇది ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ సైన్ అప్ అవ్వాలి. ఇప్పుడు ఇచ్చిన డేటా అంతా మళ్ళీ ఇస్తే మీకు లింక్ వస్తుంది అనమాట. సో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు సక్సెస్ఫుల్లీ కనుక చేస్తే ఇలా వస్తుంది అనమాట, యువర్ ఈమెయిల్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వస్తుంది. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, జనరేట్ ఓటీపీ అనాలి. ఫ్రెండ్స్ మీకు ఓటీపీ వస్తుంది అనమాట, ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ ఓన్ పాస్వర్డ్, మన పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, మన ఈజీగా ఉండేది. తర్వాత ఇక్కడ రీకన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక స్పెషల్ క్యారెక్టర్, అలాగే ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్స్, ఇలాగ మనం 8 to 20 క్యారెక్టర్స్ మధ్య ఆ యొక్క లెంత్తో అంటే 8 నుంచి 20 క్యారెక్టర్స్ లెంత్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. తర్వాత క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ అనే బటన్ ఉంది, ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇలాగ వస్తుంది అనమాట మీకు, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్, యూ మే లాగిన్ యూజింగ్ యువర్ క్రెడెన్షియల్స్ అంటే మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాము ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ప్లస్ మనం లాగిన్ అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డు, ఇక్కడ గ్రూప్ బికి సంబంధించినటువంటి నాన్ గెజిటెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సపోజ్ మన చార్జ్ మ్యాన్ అమ్యునేషన్ వర్క్షాప్ తీసుకుంటే దీనికి అప్లై చేయాలంటే అప్లై అవ్వాలి, లేదంటే ఇక్కడ చార్జ్ మ్యాన్ మెకానిక్ ఉంది అనమాట, దీనికి అప్లై చేయాలంటే దీని సపరేట్ లింక్ ఉందన్నమాట. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అప్లై చేసే ముందు. అలాగే అన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నమాట, ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే గ్రూప్ సికి సంబంధించి కూడా ట్రేడ్స్ మ్యాన్, మేట్, ఫైర్ మ్యాన్, డోర్స్ మ్యాన్ అన్నీ ఉన్నాయన్నమాట, చెక్ చేసుకోవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాస్ట్లో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక దానికి సంబంధించి ఎక్కువ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట 34th పేజీలో, మల్టిపుల్ పోస్ట్కి ఎలా అప్లై చేయాలి అంటే సెపరేట్ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవాలి. అంటే మనం ఇదే లాగిన్ అయిపోయిన తర్వాత సేమ్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. అయిన తర్వాత లింక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెపరేట్ లింక్స్, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ సెపరేట్ లింక్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మోర్ దాన్ 1 పోస్ట్ అంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయొచ్చు. అయితే కనుక ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట, అంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ డిఫరెంట్గా ఉండి ఒక టైమింగ్ కానీ షిఫ్టింగ్ కానీ డిఫరెంట్గా ఉంటే మీకు ప్రాబ్లం లేదు, అన్ని పోస్టులకి మీరు వెళ్ళొచ్చు అనమాట. సపోజ్ మనకి ఒకటే షిఫ్ట్లో ఒకటే సెంటర్లో ఆ యొక్క పోస్టులు అన్నిటికీ వచ్చినాయి అనుకోండి, మనకి అప్పుడు మనకి ఇబ్బంది అయితే అవుతుంది. మనం ఏ పోస్ట్కి వెళ్ళాలనేది మనమే నిర్ణయించుకొని ఆ ఒక్క పోస్ట్కి మాత్రమే మన ఎగ్జామినేషన్కి వెళ్ళగలిగే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు కనుక ఇక్కడ ట్రేడ్స్ మ్యాన్ మేట్ అనే అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే కనుక అప్లై ఎలాగైతే వస్తుంది అనమాట. యాక్సెప్టెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ డస్ నాట్ ఎంప్లాయ్ ఎండోర్స్మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ
అలాగే ఇక్కడ కైండ్లీ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, మన కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు, టిక్ ఆన్ చేయాలని చెప్తున్నారు అనమాట. సో మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి ఒక 200+ వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఐటీఐ అయితే ఆ యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో దాంట్లో పాస్ అయితే ఉండాలన్నమాట. ఇందాక మనం చెప్పినట్టుగా ఆ యొక్క లిస్ట్ అయితే ఉంది, దాంట్లో ఏదో ఒక దాంట్లో పాస్ అయితే ఉండాలి, ఉన్నదని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి, సేవ్ అనాలి. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనమాట, పర్సనల్ ఇన్ఫర్మేషన్, అలాగే అడిషనల్ డీటెయిల్స్, ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అంటే ఎగ్జామినేషన్ సిటీ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు, ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో ఎస్ పెడితే దాన్ని మంచి నెంబర్ 2 times ఎంటర్ చేయాలన్నమాట ఆధార్ కార్డు. అలాగే మీ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, జెండర్ మేల్ ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. మీరు కనుక నేమ్ ఎప్పుడన్నా చేంజ్ చేసుకున్నారా, మీ చేసుకుంటే ఎస్ పెట్టుకోవాలి, ఎస్ పెడితే కనుక ఆ న్యూ నేమ్ ఎంటర్ చేయాలి, నో పెడితే ఏమీ అవసరం లేదనమాట. సో మీ పేరు ఎప్పుడు మార్చుకోకపోతే నో సరిపోతుంది, నో పెడితే సరిపోతుంది. మ్యారేజ్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా డైవర్స్లో వీడోవరా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. కేటగిరీ, మీకు కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ, ఎన్సీఎల్ ఏంటనేది. ఈ ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ మాత్రం మనకి ఈ సంవత్సరం అంటే 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్నటువంటి, లేదంటే రెన్యువల్ చేసినటువంటి ఆ యొక్క సెంట్రల్ ఫార్మేట్ ఆ యొక్క సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట. కేటగిరీ సర్టిఫికెట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగనమాట. 2 times మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికెట్ 500 KB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్, అలాగే ఓబీసీ డిక్లరేషన్ కూడా మనకి ఇందాక చెప్పిన దాంట్లో ఫార్మేట్ ఉందన్నమాట, అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే పీడబ్ల్యూడి ఎస్ పెట్టాలి, లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే లేకపోతే నో అనమాట. ఇంకా డిజబుల్ డిఫెన్స్ పర్సన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మీరు కనుక ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వీటిలో ఉన్న డిపార్ట్మెంట్స్లో 3 years కంటిన్యూషన్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకో, లేకపోతే నో. ఇది కూడా ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా స్పోర్ట్స్లో కనుక మెరిట్ ఏదైనా ఉంటే కనుక ఆ యొక్క స్పోర్ట్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్పోర్ట్స్ లెవెల్ అనమాట, ఇంటర్నేషనల్లా, నేషనల్లా, లేకపోతే ఇంటర్ యూనివర్సిటీ లెవెలా, లేకపోతే ఏది స్కూల్ లెవెల్ అని స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. నో పెడితే ఏం అడగదు మనల్ని. అలాగే ఇక్కడ ఏజ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం ఒక డేట్ అయితే ఇచ్చామన్నమాట రిజిస్ట్రేషన్లో. ద డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడెడ్ రిజిస్ట్రేషన్ టైం మస్ట్ మ్యాచ్ ది డేట్ ఆఫ్ బర్త్ సెట్ అండ్ అక్కడ ఏదైతే మనం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామో ఇక్కడ కూడా అదే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నారనమాట. మనం ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్లో ఇచ్చాము, సేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మనం బర్త్ సర్టిఫికేట్ కానీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటిది అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి 20 to 100 KB అనమాట, జేపీజీ ఫార్మాట్లో అలౌ చేస్తారు. అలాగే సిగ్నేచర్ కూడా 10 to 50 KB మధ్య జేపీజీ అలౌ చేస్తారనమాట. ప్లస్ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అనమాట, 6 months లోపు తీసుకున్నటువంటిది, లైట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగున్నది అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ సేవ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఫోటోగ్రాఫ్ గురించి మనకి ఇక్కడ అంతకన్నా డీటెయిల్స్ ఏం లేవన్నమాట. పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, వితౌట్ ఎనీ అబ్స్టకల్స్, కవరింగ్ అబ్స్టకల్ లేకుండా ఫేస్ బాగా కనపడేది అప్లోడ్ చేసి సరిపోతుంది. ఇంకా స్పెషల్గా అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇదైతే మనకి నెక్స్ట్ ట్యాబ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకో. రిలీజియన్, మీ రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీకు 10th మెమోస్లో అయితే ఉంటాయి అనమాట. మోల్స్, పుట్టుమచ్చలు ఎక్కడున్నాయని యాస్టేజ్గా ఎంటర్ చేయాలి, 2 ఎంటర్ చేయాలన్నమాట. అలాగే ఇక కమాండ్ అంటే చాయిస్ ఆఫ్ కమాండ్ అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ట్రేడ్స్మెన్ మేట్ అనమాట. మీరు నోటిఫికేషన్లోకి వస్తే ఇక్కడ కేటగిరీ వైజ్ ఇక్కడ మనకి వెస్టర్న్ నేవల్ కమాండ్లో 194 ఉన్నాయి, సదరన్ నేవల్ కమాండ్లో 13 ఉన్నాయన్నమాట. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు. అలాగే మీ పోస్ట్ దేనికి అప్లై చేస్తూ ఉంటే ఆ యొక్క నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు. సపోజ్ మీ మొదటి ప్రిఫరెన్స్ సదరన్ కమాండ్కి ఇవ్వాలంటే ఇవ్వచ్చు, నెక్స్ట్ వెస్టర్న్ కమాండ్, నెక్స్ట్ వచ్చేసరికి అండమాన్, అలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అది ఇవ్వచ్చు అనమాట. సేవ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వెబ్ క్యామ్ ఆటోమేటిక్గా అయితే ఇక్కడ అలా వచ్చింది అనమాట, ఎలా ఉండాలన్నమాట. మనకి వెబ్ క్యామ్ అనేది కంపల్సరీగా అయితే మనం లైవ్ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎన్షూర్ ద క్యాండిడేట్స్ ఫేసెస్ క్లియర్
క్లియర్లీ విజిబుల్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ దట్ ఈస్ క్యాప్చర్డ్. మీరు నీట్గా ఫోటో అని కనపడేటట్టుగా, వెనకాల ఏం లేకుండా ఫ్యాన్లు కానీ అట్లాంటివి ఇతర ఆబ్జెక్ట్స్ ఏం లేకుండా నీట్గా కనపడేటట్టు ఉండాలంట. ఎన్ష్యూర్ ద క్యాండిడేట్స్ ఫ్రంట్ ఫేస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. మీ యొక్క ఫ్రంట్ ఫేస్ అని కనపడేటట్టు ఉండాలి. ఇంకా కూడా మల్టిపుల్ ఫేసెస్ అనేది ఉండకూడదు, ఎక్కువ మంది వెనకాల ఉండకూడదు అనమాట, మీరు మాత్రమే క్యాప్చర్ చేసుకో. ఎన్ష్యూర్ దట్ టైటిల్స్ ఫేస్డ్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. టైటిల్స్ ఏమి ఉండకూడదు. అలాగే ఎన్ష్యూర్ దట్ ఎలిమినేషన్ లెవెల్ ఆఫ్ ఫోటోగ్రాఫీ ఈజ్ సఫిషియంట్ ఫర్ క్లియర్ విజిబిలిటీ ఆఫ్ ద ఫేస్. లైటింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. హాఫ్ ఫేస్ కానీ సగం ఫేస్ కానీ అలాగే చేయకూడదంట. బ్యాక్గ్రౌండ్ లైట్గా ఉండేలాగా చూసుకొని ఎలా అనాలి ఫ్రెండ్స్. మీరు ఈ యొక్క కెమెరా ముందు, ఈ యొక్క వెబ్ క్యామ్ ముందు ఉన్నప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటో 1 2 3 4 టైమ్స్ దీని మీద క్లిక్ చేస్తే 4 పిక్చర్స్ వస్తాయి అన్నమాట. తర్వాత వ్యాలిడేట్ అండ్ సేవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. అడ్రస్ అనమాట, లైన్ 1 డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్. మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్, అన్ని డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. సిటీ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవాలి, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేసుకోవాలి. ఓకే అనాలి. ఇక్కడ సేవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్యాబ్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తుంది. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించి. సపోజ్ నేను ట్రేడ్స్ మ్యాన్ మేట్ తీసుకుని 10th పాటు ఐటీఐ అయితే కావాలన్నమాట. ఎస్ అనాలి. ఇక్కడ సేవ్ అనాలి. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి 10th క్లాస్ ఐటీఐ ఫస్ట్ 10th తీసుకోవాలి. 10th అనాలి. బోర్డు అనమాట, లేకపోతే స్కూల్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారనేది క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా టైప్ ఆఫ్ సిజిపిఏ సిస్టంలో ఉందంటే పర్సంటేజ్. సిజిపిఏ అయితే కనుక మీకు ఎంత వచ్చింది, టోటల్ సిజిపిఏ ఎంత ఎంటర్ చేయాలి. ఇంకా కూడా క్లాస్ అనమాట, అంటే గ్రేడ్ ఎంత వచ్చిందని. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. 500 KB వరకు పీడిఎఫ్లో అలౌ చేస్తారు ఫ్రెండ్స్. అదే మీరు కనుక పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక మార్క్స్ డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేస్తే మనకి సరిపోతుంది. సపోజ్ ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ ఇలాగనమాట. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వస్తుంది అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. వ్యూ అండ్ సర్టిఫికేట్ కూడా చూసుకోవచ్చు అనమాట. అట్లాగే డిలీట్ చేసుకుని మళ్ళీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ పోస్ట్కి సంబంధించి నెక్స్ట్ క్వాలిఫికేషన్ అడుగుతుంది అనమాట. ఐటీఐ ఇస్తే కనుక మీరు దేంట్లో ఐటీఐ చేశారనేది. సపోజ్ ఇక్కడ అన్ని ట్రేడ్స్ వస్తున్నాయి, 64 వేరియస్ ఇవైతే ఉన్నాయన్నమాట. యూనివర్సిటీ బోర్డు ఏదంటే ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్లో మీరు ఐటీఐ చేశారనేది సెలెక్ట్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట, ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా పర్సంటేజ్ సిస్టమా లేకపోతే సిజిపిఏ సిస్టమా ఇందాకలాగానే అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, యాడ్ అనాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఉంటే కనుక కంపెనీ నేమ్, ఏ ఫీల్డ్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, శాలరీ ఎంత, సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ సెంటర్స్ అనమాట. ఇక్కడ మనకి అహ్మదాబాద్, అలాగే బెల్గాం వచ్చింది, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, డిబ్రూగఢ్, ఎర్నాకుళం, గురుగాం, హైదరాబాద్. అలాగే కిందకు వచ్చేస్తే మనకి తిరుపతి ఉందన్నమాట, విజయవాడ, విశాఖపట్నం కూడా ఉన్నాయన్నమాట. సో మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. 3 సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సినవి చూసుకొని ఎక్కడ ప్రిఫరెన్స్ కావాలనుకుంటే అక్కడ ఫ్రెండ్స్ 7 ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ ఇవన్నీ టిక్ ఆన్ చేయాలన్నమాట. డిక్లరేషన్స్ కోసం ప్రివ్యూ చూపిస్తున్నారు, ఇక్కడ అన్ని చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ బ్యాక్ వెళ్ళి ఆ ట్యాబ్స్ మీద క్లిక్ చేసి వాటిని మీరు మోడిఫై చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్కి 295 రూపీస్ ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట, 0 ఫీజు. ఉన్న వాళ్ళకి ఫీజు అయితే వస్తుంది. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ 2 గేట్వేస్ వస్తున్నాయి, బిల్డర్స్కి కానీ ఏదో ఒకటి. పే నౌ అంటే మీరు
ఫీజు అయితే పే చేసుకోవచ్చు. పక్కన మనకి ఛార్జెస్ ఉన్నాయి అనమాట. మనకి బిల్డర్స్లో ఎంత అవుతుంది, అలాగే SBI ద్వారా చేస్తే ఎలా అవుతుంది అనేది చూసుకోవచ్చు. పేన్ అవ్వనాలి ప్లస్ ఇక్కడ మన క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, QR అన్నీ వచ్చాయి అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ మీరు నెక్స్ట్ లాగిన్ అయితే ఇలాగ వస్తుంది అనమాట. అవైలబుల్ పోస్టులు వస్తాయి అనమాట. లాగిన్ అవ్వాలంటే అప్లై అవ్వండి, మీరు ఇంకా వేరే పోస్ట్కి అప్లై చేయాలంటే చేసుకో, అలాగే మల్టిపుల్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కనుక మీకు డిఫరెంట్ సెంటర్స్, డిఫరెంట్ డేస్, షిఫ్ట్స్లో వస్తే కనుక పర్వాలేదు. అదే మీరు ఒకటే షిఫ్ట్, ఒకటే రోజు, ఒకటే సెంటర్ అయితే వస్తే కనుక మీరు ఒకటే ఎగ్జామ్ రాయగలుగుతారు. కాబట్టి మీరు అప్లై చేసిన పోస్ట్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఎక్కువ పోస్ట్ దేనికి ఉంటే దానికి మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు.